నన్ను క్షమించండి. అనాథగా పెరగాల్సిన నన్ను మీ సొంత బిడ్డగా అక్కున చేర్చుకొని పెంచారు. డాక్టర్గా నా ఇంతటి స్థాయికి కారణం మీరే మావయ్య, మీరే. కానీ నేను మాత్రం ఏ రకంగానూ మీ రుణం తీర్చుకోలేకపోతున్నాను. ఆఖరికి అత్తయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది మావయ్య, బాధగా ఉంది. క్షమించండి మావయ్య. పెద్దమ్మా, వీటు మారినా ఫేటు మారినా మనుషుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు ఇవేవీ మారవని రొంబ సంతృప్తితో నేను బతుకుతున్నాను. తెరియుమా? ఇప్పుడు అలాగే బతకవే, నిన్నెవడే ఆపేది? ఇంగ సిట్యువేషన్ పెద్దమ్మా. అంద యమజ పెట్టిన చిచ్చుతో అన్నీ కావేరి మధ్య రాకూడని గ్యాప్ ఏదైనా వచ్చునేమోనని భయంగా ఉంది. భువన బిడ్డగా కడుపున పుట్టాల్సిన కావేరి భువన ఇంటి గడపలో కోడలిగా అడుగుపెట్టింది. ఈ రుణానుబంధం ఎప్పటికీ విడిపోకూడదు. ఇంట్లో సమస్యలు పెరిగి మనశ్శాంతి కరువైతే రేపు ఆ యమజను ఎదుర్కొనే శక్తి మనకుండదు. ఇంట్లో ఈ పరిస్థితులన్నీ చక్కబడేలా చెయ్యాలి. పెద్దమ్మా, నువ్వు చెప్పిందే కరెక్ట్. అంద మాదిరే చేద్దాం వా. పెద్దమ్మా, అన్నీ కావేరి నిద్రలేచేలోపు మనం టిఫిన్ రెడీ చేద్దామా? అలాగే.